హలో ఫ్రెండ్స్, తెలంగాణలో జాబ్ కోసం వెయిట్ చేస్తున్న ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, సార్ అంగన్వాడీ జాబ్స్ వచ్చినాయా అని చెప్పి. ప్రీ ప్రైమరీ జాబ్స్ అంటే అంగన్వాడీ జాబ్స్ అని చెప్పి చాలామంది డౌట్ అడుగుతారు. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇది అప్లికేబుల్లా, శాలరీ ఎంత వస్తుంది, అప్లై ఎట్లా చేయాలా, ఇట్లా చాలా డౌట్స్ అడుగుతారు. ఈ అన్ని డౌట్స్కి ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ ఇవ్వబోతున్నా, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ముందుగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా మిస్ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతుంది. చాలా మంది అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చిందని చెప్తారు, కానీ అఫీషియల్గా చూస్తే అంగన్వాడీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. గవర్నమెంట్ నుండి పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినాయి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ప్రిపరేషన్ జరుగుతున్నాయి, కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు. ఓకేనా? ఇక నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన ఛానల్లో వీడియో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాం. సో ఫేక్ ఇన్ఫర్మేషన్ని నమ్మకండి. ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్స్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ రిక్రూట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసెస్ కోసం స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్లో చిన్న పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఆబ్జెక్టివ్తో ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి టీచర్, సెకండ్ పోస్ట్ వచ్చేసి ఆయా. టీచర్ పోస్ట్కి ఇంటర్ క్వాలిఫికేషన్ కంపల్సరీగా ఉంది. ఇక ఆయా పోస్ట్కి డిస్ట్రిక్ట్ని బట్టి 7th క్లాస్ లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్ ప్రకారం వెరిఫై చేసుకోండి ఒకసారి. ఇక్కడ చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటి అంటే, మ్యారేజ్ అయిన వాళ్ళకి అప్లై చేసే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పి అడుగుతారు. ఆన్సర్ ఏంటి అంటే, ప్రీ ప్రైమరీ స్కూల్స్ రిక్రూట్మెంట్కి మ్యారేజ్తో సంబంధం లేదు. మ్యారీడ్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేయొచ్చు, అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కానీ అంగన్వాడీ రిక్రూట్మెంట్లో కండిషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ క్లారిఫికేషన్ వస్తుంది మనకి. ఇప్పుడు లోకల్ క్యాండిడేట్స్ రూల్ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తుంది. అంటే ఏ విలేజ్ లేదా ఏ స్కూల్ పరిధిలో ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే ప్రయారిటీ ఉంటుంది. ఇక ఆ విలేజ్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అందుకే అప్లై చేసే ముందు మీరు సరిగా చెక్ చేసుకొని అప్లై చేయండి. మీ ఎంఈఓ ఆఫీస్ దగ్గర కంప్లీట్ డీటెయిల్స్ కనుక్కోండి ఫస్ట్. ఇప్పుడు శాలరీ గురించి మాట్లాడుకుందాం. అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం టీచర్ పోస్ట్కి అప్రాక్సిమేట్లీ 8,000 రూపీస్ శాలరీ ఉంటుంది. ఆయా పోస్ట్కి 6,000 రూపీస్ శాలరీ ఉంటుంది. ఇది టెంపరీ రిక్రూట్మెంట్ కాబట్టి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ లాగా కాదు. కానీ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే 12 మంత్స్లో 10 మంత్స్ పేమెంట్ ఉంటుందని చెప్పి చెప్తారు. ఆఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని కూడా కంపల్సరీగా వెరిఫై చేసుకోండి ఒకసారి. ఇప్పుడు అప్లికేషన్స్ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారో చూద్దాం. తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి. చాలా స్కూల్స్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. మీ ఏరియాలో వేకెన్సీస్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే మీ నియరెస్ట్ ఎంఈఓ ఆఫీస్ని కాంటాక్ట్ చేయండి, లేదా నియర్ బై గవర్నమెంట్ స్కూల్స్ని కాంటాక్ట్ చేయండి. అక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అవైలబుల్ ఉన్నాయా అని చెప్పి తెలుసుకోండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ గురించి మాట్లాడుకుందాం. డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే మంచి నెంబర్స్లో వేకెన్సీస్ని రిలీజ్ చేసిరు. ఆదిలాబాద్ డిస్టిక్లో 74 వేకెన్సీస్ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 118 వేకెన్సీస్ ఉన్నాయి. హనుమకొండలో 39 వేకెన్సీస్ ఉన్నాయి. జగిత్యాలలో 69 వేకెన్సీస్ ఉన్నాయి. జంగాన్లో 39 వేకెన్సీస్. జయశంకర్ భూపాలపల్లిలో 41 వేకెన్సీస్. జోగులాంబ గద్వాల్లో 41 వేకెన్సీస్. కామారెడ్డిలో 96. కరీంనగర్లో 58. ఖమ్మంలో 114. కొమరంభీం ఆసిఫాబాద్లో 77. మహబూబాబాద్లో 76. మహబూబ్ నగర్లో 85. మంచిర్యాలలో 72. మెదక్లో 90. మేడ్చల్ డిస్టిక్లో ఎక్కువగా 145 వేకెన్సీస్ ఉన్నాయి. ములుగులో 36 వేకెన్సీస్. నగర్ కర్నూలులో 74 వేకెన్సీస్. నల్గొండ డిస్టిక్లో 124 వేకెన్సీస్. నిర్మల్లో 44 వేకెన్సీస్. నిజామాబాద్లో 112 వేకెన్సీస్. పెద్దపల్లిలో 48 వేకెన్సీస్. రాజన్న సిరిసిల్లలో 48 వేకెన్సీస్. రంగారెడ్డిలో 115 వేకెన్సీస్. సంగారెడ్డిలో 110 వేకెన్సీస్. సిద్దిపేటలో 86. సూర్యాపేటలో 91. వికారాబాద్లో 101. వనపర్తిలో 45. వరంగల్లో 48. యాదాద్రి భువనగిరిలో 62. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్ టీచర్ మరియు ఆయా పోస్ట్కి కలిపి ఉన్న వేకెన్సీస్ ఇవి. కాబట్టి మీ డిస్టిక్లో మంచి ఆపర్చునిటీస్ ఉంది అని చెప్పుకున్నా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కంపారిజన్ చూసాం. ప్రీ ప్రైమరీ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో రిక్రూట్మెంట్ ఉంటుంది. మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. టీచర్ మరియు ఆయా పోస్టులు ఉంటాయి. అంగన్వాడీ జాబ్ చూసుకుంటే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. అప్లికేషన్ స్టార్ట్
ఇంకా స్టార్ట్ కాలేదు, నోటిఫికేషన్ రాలేదు కాబట్టి దాని డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తాయి. కాబట్టి ఈ 2 జాబ్స్ని కలిపి కన్ఫ్యూజ్ అవుతురు చాలామంది. ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్ని చూసి అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి అనుకుంటారు, కానీ 2 కంప్లీట్గా డిఫరెంట్, 2 సేమ్ అయితే కాదు. ఓకేనా? ఇక మరో ఇంపార్టెంట్ సజెషన్స్, మీ విలేజ్లో వేకెన్సీస్ లేకపోతే పక్కన విలేజ్లో వేకెన్సీస్ ఉన్నాయా అని చెప్పి ఎంక్వైరీ చేయండి. కొన్ని సిచ్యువేషన్స్లో లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేయకపోతే వేరే క్యాండిడేట్స్కి కూడా ఆపర్చునిటీ రావచ్చు. కాబట్టి ఆపర్చునిటీని మిస్ చేయకండి. డైలీ అప్డేట్స్ని ఫాలో అవ్వండి. ఎంఈఓ ఆఫీస్ దగ్గర ఎంక్వైరీ చేయండి. ఎంఈఓ ఆఫీస్ ఆఫీషియల్ నోటిఫికేషన్స్ వెరిఫై చేసి మాత్రమే అప్లై చేసేయండి. యా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీ ప్రైమరీ జాబ్స్ మరియు అంగన్వాడీ జాబ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చెప్పి, వేకెన్సీస్ ఎంత ఉన్నాయి, శాలరీ, ఎలిజిబిలిటీ అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసినాం కదా. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా జాబ్ కోసం చూస్తుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.